నిద్రలేని రాత్రులు నిన్ను వెంటాడినా, నిశ్శబ్దమే నీతో మాట్లాడినా, ఎక్కడున్నావు దేవా అని హృదయం అడిగినా, చెప్పలేని బాధలన్నీ లోపలే దాచుకున్నావు. అందరూ చూస్తున్న నవ్వు వెనుక ఎన్ని గాయాలు మోస్తున్నావు. నీ హృదయం విరిగిన శబ్దం భూమి వినకపోవచ్చు, కానీ పరలోకం విన్నది. ఎందుకు ఏడుస్తున్నావు? నీ ప్రార్థన చేరింది. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు వింటున్నాడు. ఆలస్యం కనిపించినా ఆయన పని ఆగలేదు. నీ కన్నీరు వ్యర్థం కాదు, ఆయన చేతిలో జారలేదు. మూసుకుపోయిన ద్వారాలనే నువ్వు చూస్తున్నావు. తెరవబోయే మార్గాలను దేవుడు చూస్తున్నాడు. అంతమైందని నువ్వు అనుకున్న చోట ఆయన మొదలు పెడుతున్నాడు. ఖాళీగా ఉందనుకున్న జీవితంలో కొత్త కథ రాస్తున్నాడు. వేచి ఉండటం కష్టం అని ఆయనకు తెలుసు, కానీ నిన్ను మర్చిపోవడం ఆయనకు తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ ప్రార్థన చేరింది. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు వింటున్నాడు. నీ రేపటి అద్భుతం కోసం ఈ రోజు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. నీ కన్నీటి చరిత్రను సాక్ష్యంగా మార్చుతున్నాడు. ఒక్కసారి వెనక్కి చూడు. నిన్ను వదిలేసి ఉంటే ఇంత దూరం వచ్చేవాయనే. ఎన్ని తుఫాన్లు దాటావో, ఎన్ని యుద్ధాలు గెలిచావో, అదే దేవుడు ఇప్పటికీ నీతో ఉన్నాడు. కాబట్టి ఇంకోసారి ప్రార్థించు, ఇంకోసారి నమ్ము, ఇంకోసారి ఎదురు చూడు. ఎందుకంటే నీ ప్రార్థన వినబడింది. నీ సమయం వస్తుంది.